అలాగే అందరికీ అందరూ మాట్లాడుతూ సుందరపడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. నేను వీడియో పెట్టలేదు ఎందుకంటే ఇవాళ పెడదాం అనుకుని. సో మళ్ళీ మనం వచ్చేసి సర్వైవల్ అయితే ఆడుతున్నాం అనమాట. ఇవాళ వచ్చేసి వెళ్ళిపోదాం జంగిల్ టెంపుల్కి. నాకు అసలు ఆత్రం ఆగట్లేదు. అక్కడ డైమండ్స్ ఉంటే బాగుంటుంది, చూద్దాం. సో మనకి కొన్ని బ్లాక్స్ అయితే కావాలి అక్కడికి వెళ్ళడానికి. సో కొంచెం వుడ్ అయితే తీసుకున్నా. కిందకి వెళ్ళి ఇంకేమైనా కలెక్ట్ చేద్దామా. జంగిల్ టెంపుల్ వస్తున్నా. ప్లాంక్స్ చేసుకుందాం. ప్లాంక్సే కదా, సారీ, స్లాబ్స్ చేసుకుందాం. సో స్లాబ్స్ క్రాఫ్టింగ్ టేబుల్ లోపలే ఉంది. క్రాఫ్టింగ్ టేబుల్ కాదు, నమస్తే. సో వీటిని అయితే స్లాబ్స్ కింద చేసుకుందాం. స్లాబ్స్ ఎక్కడ ఉన్నాయి? 18 వస్తున్నాయా? సరిపోవేమో. కొంచెం కాబల్ స్టోన్ అయితే తీసుకెళ్దాం. సరిపోవు, నాకు డౌటే. నా ఇంకా హెల్త్ సరిగ్గా లేదు, సో వాయిస్ కొంచెం తేడాగానే వచ్చింది. లెట్స్ గో. ఇంకెంత కాపర్ తీసుకుందాం. అండ్ మన దగ్గర ఐరన్ ఉండలేండి, బట్ కాపర్ టూల్స్, కాపర్ ఆర్మర్ వద్దులే, టూల్స్ కోసం అయితే వాడుకుందాం. ఆర్మర్ మనకు ఐరన్ చాలా ఉంది. ఐరన్ వచ్చేసిద్ది మనకి ఆర్మర్కి. లోపల కూడా ఐరన్ దొరకచ్చు జంగిల్ టెంపుల్లో. సో మనకి ఐరన్ ఆర్మర్ వచ్చేసిద్ది. రాకపోతే అప్పుడు చూద్దాం. యా, ఓకే, లెట్స్ గో. వస్తున్నా జంగిల్ టెంపుల్. అక్కడ మాప్స్ ఉండవులేండి. హలో షీప్. ఓకే, స్పైడర్ మోన్ జంప్. అది ఓకే, పడిపోతా అనుకున్నా. ఇలాంటివి అన్నీ చేస్తున్నా స్టన్స్. మామూలుగా ఉండదు. ఇలాంటి స్టన్స్ చూస్తే చచ్చాలంటే అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. యా, బతికే ఉన్నావు. నేను ఇలా స్టన్స్ చేస్తున్నానంటే మీరు తేడాగా అనుకోకండి. అంటే మీరు కీప్ ఇన్వెంటరీ పెట్టుకున్నా అనుకుంటారు, బట్ నేనేం పెట్టుకోలేదు. యా, లెట్స్ గో. నేను అసలు ఆఫ్లైన్ వర్క్ ఏం చేయలేదు లాస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత. సో అందుకే ఎట్లుందో అట్లే ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్కి అయితే స్టార్టర్ బేస్ ఏదో ఒకటి కట్టేద్దాం. యా, ఇంట్లో ఎంతసేపు ఉంటాం. నెక్స్ట్ ఎపిసోడ్ నోరు తిరగట్లా. నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేసి మనమైతే స్టార్టర్ బేస్ ఏదో ఒకటి కట్టుకోవాలి, లేదా మైనింగ్. స్టార్టర్ బేస్ లేదా మైనింగ్ వెళ్ళిపోవాలి. పద మైనింగ్కి వెళ్ళి అక్కడ కిందకి స్ట్రిప్ మైనింగ్ చేద్దాం. కేవ్స్లోకి దూకద్దు. స్ట్రిప్ మైనింగ్కి వెళ్తే బ్లాక్స్ కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి క్రీపర్ స్కెల్టన్ ఉరే సరిపోయింది. నా దగ్గర అసలు ఏం లేవు అబ్బా. షీల్డ్ లేదు, స్వార్డ్ యాక్స్ ఉంది కాబట్టి స్వార్డ్తో పనిలే. షీల్డ్ కావాలి ఇప్పుడు నాకు. నేను చచ్చానంటే నా ఐటమ్స్ ఏం లేవులే నా దగ్గర. ఓకే గా, షీల్డ్ ఐరన్ స్వార్డ్ చేసుకుని అయితే వచ్చేసారనమాట. సో ఇప్పుడైతే కనపడట్లేరు ఇల్లు, మరి లోపల ఉండొచ్చు మేబీ. సో ఓకే, లోపలికైతే వెళ్ళిపోదాం. రండి చీకటిగా ఉంది. అబ్బా, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు టార్చెస్ తెచ్చుకోనికి. లెట్స్ గో. ఓకే, టార్చెస్ అయితే తీసుకుని వచ్చేసానమాట. సో ఇక్కడ వచ్చేసి పెట్టేద్దాం. పైన పెద్దగా అక్కర్లే, లైటింగ్ ఉందిగా. సో ఒకటి పెడదాం కింద. ఓకే, ఇక్కడ ఒకటి పెడదాం. కింద మరీ చీకటిగా ఉంది. ఓకే గైస్, పైన టార్చ్ ఒకటికి తీసుకొచ్చానమాట. ఇక్కడ యా, చీకటి ఎక్కువ ఉంది. జస్ట్ ఓపెన్ చేసేద్దాం. డైమండ్స్ నైస్. వైల్డ్ ఆర్మర్ ట్రిమ్ అంట. ఇవి 2 దొరికినాయి. నైస్, ఒక డైమండ్ దొరికింది. కాకపోతే ఐరన్ ఏం దొరకలేదు అబ్బా మనకి. జస్ట్ తీసుకెళ్ళిపోదాం. ఓకే, ఆ సీక్రెట్ అది ఉంటుంది కదా. ఓర్ని అంకమ్మ కొట్టకండే. కొట్టింది. సీక్రెట్ది ఇక్కడ ఉంటుందేమో నాకు తెలుసు. ఐరన్ బ్రేక్ చేయి. అద్దిగోండి చెస్ట్. అది ఐరన్, గోల్డ్, అది హార్స్ ఆర్మర్ దొరికింది. ఓకే, యా. అండ్ గైస్, ఇది చూస్తే నాకు ఇప్పుడు ఒక ఐడియా వస్తుంది. దీన్నే మన బేస్ కింద కన్వర్ట్ చేసుకుందాం. ఏమంటారు? దీన్నే మన బేస్ కింద చేసుకుందాం గైస్. స్టార్టర్ బేస్కే, పర్మనెంట్ బేస్ అయితే వద్దు మనకిది. దీన్ని మన స్టార్టర్ బేస్ కింద చేసుకుందాం. సో ఇక్కడ కాబుల్ స్టోన్ ఏది పెట్టేసేయి, అంతే. లెట్స్ గో. సో ఇప్పుడు అయితే మన ఐటమ్స్ అన్నీ ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం. మన స్టార్టర్ బేసే గైస్ ఇప్పుడు ఇది. మన స్టార్టర్ బేస్ అయిపోయింది ఇది. ఇప్పుడు ఐటమ్స్ అన్నీ షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టుకుందాం. లెట్స్ గో. ఐటమ్స్ అన్నీ తెచ్చుకోవాలి. పదరా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అండ్ ఇంకోటి గుర్తొచ్చింది. నిన్న థంబ్నెయిల్ ఎడిట్ చేసేటప్పుడు చూసా 5 ఉన్నాయి గైస్ ఇవి బ్లాక్ స్మిత్స్. మనం 4 ఎక్స్ప్లోర్ చేసాం. అది కూడా ఇంకోటి ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ వీడియోలో. సో మనకి స్టార్టర్ బేస్ వచ్చేసి జంగిల్ టెంపుల్ని తీసేసుకున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ మైనింగ్కి వెళ్ళిపోవాలి. ఏదో ఇక్కడంతా ఐలాండ్స్ ఉన్నాయి గైస్. మొత్తం వాటరే ఉంది. కొంచెం పెద్దగా ఏరియా దొరికితే అక్కడ స్ట్రిప్ మైనింగ్ చేయొచ్చు మనం. ఓకే, సో ఇక్కడ టూల్స్ అన్నీ వేసుకెళ్ళిపోదాం. వచ్చే అమ్మ బ్యారెల్. లెట్స్ గో. ఐటమ్స్ అన్నీ షిఫ్ట్ చేయాలి ఇప్పుడు. అన్నీ
సింగిల్ టేక్లో తీసుకెళ్ళిపోదాం, మామూలుగా ఉండదు మనతో. ఓకే గైస్, ఐటమ్స్ అన్నీ తెచ్చిపెట్టేసాను అనమాట ఇక్కడ సింగిల్ టేక్లోనే చెప్పిన ప్రకారం. సో బెడ్ ఇక్కడ వద్దులేండి, సెంటర్కి పెడదాం. ఓకే, డబల్ ఉంది కదా, సైడ్కి పెడదాం, లేకపోతే ఇట్లా. నైస్. ఇవి బ్లాక్స్ తీసేనా? సర్లే ఉంచేద్దాం, ఎట్లుందో అట్లా ఉంచేద్దాం. కాకపోతే మన ఐటమ్స్ పెట్టుకోవాలంతే. అబ్బా, ఇక్కడ టార్చెస్ పెట్టాలి, చీకటిగా ఉంది మరి. ఇక్కడ ఫర్నేసులు పెట్టేద్దాం, ఒక క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టా కింద, ఫర్నేసులు కూడా కింద పెట్టేద్దాం. ఓకే, సో ఇంకా 2 టార్చెస్ కావాలి గైస్. వుడ్ తీసుకొని వచ్చా అనమాట, ఎందుకంటే మనకు టార్చెస్ కావాలి. పైన చీకటిగా ఉంది. సో ప్లస్ నెక్స్ట్ ఎపిసోడ్కి కూడా కింద ఉంది కదా ఏరియా జంగిల్ టెంపుల్లో, అది కూడా మొత్తం రెడ్ స్టోన్ ఇవన్నీ తీసేసి అక్కడ రూమ్స్ కింద పెడదాం. రూమ్స్ కింద పెడితే, అవును అట్లా రూమ్స్ కింద పెడితే ఇదే మన పర్మనెంట్ బేస్ అయిపోయింది, సరిపోద్ది. ఓకే, లెట్స్ గో. స్టిక్స్ చేసేద్దాం. కోల్ పైన ఉన్నట్టుంది చెస్ట్లో, కోల్ ఫర్నెస్లో లేదు, పైన ఉంది. కామన్ ఇది కాదు, ఈ చెస్ట్లో 51 ఉంది. లాస్ట్ ఎపిసోడ్లో గైస్ కోల్ హెవీ అంటే హెవీ దొరికింది. లెట్స్ గో. 20 ఎంత వస్తాయి, 24 వచ్చినాయి. చాలండి, ఇంకా 2 స్టిక్స్ టూల్స్ చేసుకోనికి ఇవన్నిటికీ పనికొచ్చింది. పైన 2 పెట్టాలి మినిమం, ఆ మూల ఒకటి, ఈ మూల ఒకటి పెట్టి. నైస్, లెట్స్ గో. ఇంకా కిందకి వెళ్ళిపోయి ఇంకా సెటప్లు ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఐటమ్స్ తెచ్చేనికే బాగా వుడ్ కావాలి గైస్. ఇక్కడికైతే వచ్చానమాట బ్లాక్ స్మిత్ చూబీనికి. అండ్ ఇంకోటి, ఇక్కడ ఈ హార్స్ మనం టేమ్ చేసేసాము. సింగిల్ టేక్ ఇది కూడా. ఒక్కసారి దాని మీద అలా దూకి కూర్చున్నా, చేసింది రైడ్ అని చూపిస్తుంది కదా. మనకి శాడిల్ ఉంది మన దగ్గర, శాడిల్ దీనికి హార్స్ ఆర్మర్ కూడా ఉంది మన దగ్గర. నైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో వేద్దాంలేండి, ఫస్ట్ మీకు ఆ బ్లాక్ స్మిత్ చూపించాలి. లెట్స్ గో. ఈ బ్లాక్ స్మిత్ చూసాము, దీనికి ఆపోజిట్లోనే ఇంకో బ్లాక్ స్మిత్ ఇగోండి. ఇది చూడలేం మనం, ఇగోండి ఫర్నేసులు ఉన్నాయి, ఇంకో 2 ఫర్నేసులు దొరికినాయి మనకి. నైస్, తీసుకో. లోపల ప్లీజ్ హెల్మెట్ ప్యాంట్స్. అరే మళ్ళా హెల్మెట్టే దొరికింది, హెల్మెట్ ప్యాంట్స్ వద్దనుకున్నా గైస్. ఎందుకంటే మనకి 2 హెల్మెట్లు ఉన్నాయి, 2 ప్యాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో హెల్మెట్ వచ్చి యాడ్ అయింది, సరిపోయింది. నో ప్రాబ్లం, మనం చేసుకుందాం. షుగర్ కేన్ మనకి వచ్చింది బుక్స్కి. ఓకే, అబ్బా మొత్తం సముద్రమే. నాకు ఇట్లే నచ్చదు, అవి ల్యాండ్స్ ఏం లేకుండా, మొత్తం ఐలాండ్లే ఉంటాయి. చేపలు పట్టుకోనికి పనికొచ్చిద్ది అంతే, దేనికి పనికిరాదు ఇది. లెట్స్ గో, ఇంకెళ్ళిపోదాం. ఫాస్ట్గా వెళ్ళిపోయి ఈ ఐటమ్స్ అన్నీ పెట్టాలి. మనకి చెస్ట్ కూడా లేపేసాం, ఫర్నెస్ కూడా దొబ్బేసాం కాబట్టి లేపేసి పెట్టేద్దాం. వుడ్ కొంచెం కావాలి గేస్, అక్కడ డోర్లు పెడతాం. లేకపోతే మళ్ళీ మనం బ్రిడ్జ్ కూడా వేసాం కాబట్టి నైట్ టైం ఏమన్నా మాప్ స్పాన్ అయితే బ్రిడ్జ్ మీద వేసుకుని లోపలికి వచ్చేస్తాయి. పొరపాటున క్రీపర్ కానీ వచ్చిందంటే పేలిపోద్ది మొత్తం, మన ఐటమ్స్ కూడా పోతాయి కొన్ని. సో వుడ్ అయితే తీసుకుందాం ఇక్కడ. థ్యాంక్స్ రా తమ్ముడు. ఈ వుడ్ తీసుకోవచ్చు అంతే, ఇది తీసుకోవద్దు ఇంకా. చాలు, 4 ఈజీగా సరిపోతాయి. 4 సరిపోతాయండి మనకి, నార్మల్గానే 2 సరిపోతాయి ఈజీగా, బట్ 4 తీసుకున్నాం. స్పైడర్ మ్యాన్ అద్ది. లెట్స్ గో. సో ఈ వెనక్కి వెళ్దాం, ఎందుకంటే ఇచ్చాడు మొత్తం సముద్రం ఉంది కాబట్టి జంగిల్ టెంపుల్ వెనక్కి వెళ్దాం. అక్కడ ఏమైనా ల్యాండ్ ఉంటుందేమో అని. అక్కడ ల్యాండ్ ఉందంటే మనం చేసేసుకోవచ్చు, మైనింగ్ ఏరియా అక్కడ ఏదో ఒకటి పెట్టుకుందాం. సో అప్పుడు మన ఇన్వెంటరీలో ఒక బెడ్ ఎప్పుడు పర్మనెంట్గా ఉండాల్సిందే. నైట్ విజన్ మోడ్ కూడా వేసా, కానీ ఈ నైట్ విజన్ మోడ్ కొంచెం తేడాది. సో మీకు వీడియోలో సరిగ్గా కనిపించకపోతే బేర్ చేయండి. నాకు మిగతా నైట్ విజన్ మోడ్లు ఏం దొరకలా, అంటే దొరికినాయి కానీ ఈ పని చేయట్లేవు. ఇది ఒకటే నాకు పని చేసేది దొరికింది. సో కొంచెం తేడాగా ఉంటుంది ఇది, మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది ఎంత తేడాగా ఉంటుందో. సో ఇప్పుడైతే డోర్లు క్రాఫ్ట్ చేద్దాం. మొత్తం అన్ని ప్లానింగ్స్ కింద చేసి క్రాఫ్టింగ్ టేబుల్ కిందే ఉంది. లెట్స్ గో. ఏది ఇక్కడ ఉంది. ఎన్ని వస్తాయి? 6 వద్దులే బ్రో, 3 చాలు. 3 కూడా అవసరం లేదు మనకి, 2 చాలు. షేట్, సరిపోయింది. 2 చాలు. 1 2 నైస్. సో అంతే. సో గైస్ వీడియో ఇక్కడ ఏం చేస్తున్నాను అనమాట. వీడియోకి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ కానీ ఆల్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వచ్చేసి మైనింగ్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో మన స్టార్టర్ బేస్ ఎలా అనిపించింది కింద కమెంట్ చేసేయండి గైస్. బై బాయ్.